హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బీటీ గోవిందరెడ్డి. ఈ చక్కెర, బెల్లము, పటిక బెల్లం ఈ మూడింటి గురించి నేను కొన్ని విషయాలు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. ఏమంటే చక్కెర నేరుగా అంటే టీలో కానీ స్వీట్స్లో కానీ వేసుకొని మనం దాన్ని తీసుకున్నప్పుడు మన రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే షుగర్ లెవెల్స్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అనే దాంతో కొలుస్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. అదే బెల్లం తిన్నప్పుడు, పటిక బెల్లం తిన్నప్పుడు పెద్దగా హాని ఉండదు. షుగర్తో పోలిస్తే ఇవి రెండు కూడా ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ వాస్తవం ఏంటంటే ఈ రెండు కూడా షుగర్కి అన్న తమ్ములే. ఇవి దేంట్లో కూడా షుగర్ లెవెల్స్ తక్కువ ఉండవు. మరి బెల్లం ఆ రంగులో ఎందుకుందంటే బెల్లమైనా పటిక బెల్లమైనా చెరుకు రసం నుంచి తయారయ్యాయి. చెరుకు రసాన్ని వేడి చేసి చివరికి మిగిలిన ఆ కంటెంట్ ఏదైతుందో అది బెల్లంగా మిగులుతుంది. బెల్లం ఆ రంగులో ఎందుకు ఉంటుందంటే చెరుకు రసంలో ఉండే కొన్ని మలినాలు, ఇంప్యూరిటీస్ అనుకోండి, ఆ మలినాల వల్ల దానికి ఆ రంగు వస్తుంది. వేడి చేయటం వల్ల కూడా వస్తుంది. అయితే ఈ మలినాలు ఏమీ హానికరం కావు, మనము ఎడిబులే, అవి తినగలిగినవే. అయితే చక్కెర శాతం తక్కువ ఉంటుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. దాన్ని మనము పాయసంలో వేసుకున్నా, టీలో వేసుకొని తాగినా, ఈ పటిక బెల్లమైన ఏ రూపంలో తిన్నా కూడా ఇవి చక్కెరతో సమానంగా మన రక్తంలో గ్లైసెమిక్ ఇండెక్స్ని పెంచుతాయి. కాబట్టి ఈ మూడు ఒకటే. ఏది ఆరోగ్యానికి అంత గొప్పవి ఏం కావు. మనము తినాల్సినంత తినాలి. టీలో కానీ ఇంకో దాంట్లో కానీ తినాల్సినంత తింటే సరిపోతుంది, తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఈ బెల్లము, పటిక బెల్లం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, ఇవి షుగర్ కావు అనే అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు. జాగ్రత్త తీసుకుంటారు కదా.